కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర 100 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం చేసే పనులు కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పిండి కొద్దీ రొట్టె అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పునాది రాయి వేసుకునే కార్యక్రమం, అట్లాగే కొన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కొన్ని సుమారుగా 250 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. అది 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రి కావచ్చు, వివిధ కార్యక్రమాలు ఉన్నాయని కూడా వినడం జరిగింది. ఇవి ప్రారంభం మాత్రమే, ఇంకా జరగబోయేది చాలా ఉంది. గత ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాన్ని అప్పులు కుప్ప ఇచ్చినా కూడా గత ప్రభుత్వం మీద స్కీమ్ని ఏ ఒక్కటి క్యాన్సిల్ చేయకుండా వాటిని కొనసాగిస్తూ కొత్తగా కూడా ఈ రోజున అన్ని రకాల అభివృద్ధి సంస్థలు జరుగుతూ ఉన్నాయి. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అధికారులకు వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు చేసేది వచ్చి 5 సంవత్సరాలు చేసేది. కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించి గతంలో ఒకటి అప్పులు చేయడము, అప్రజాస్వామికము, అనైతికంగా రకరకాల గత ప్రభుత్వం పూర్తిగా బాధ్యత రాహిత పరిపాలన చేసింది. ఈరోజు ఇన్ని ఇబ్బందుల్లో కూడా నిన్ననే చూసిన మీరు సమ్మక్క సారక్క పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది.